అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్. ఈరోజు నేను వీడియోలో హోమ్ మేడ్ క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ నెయ్యి చేసే ప్రాసెస్ను ఎవరైనా ఈజీగా, బిగినర్స్ కూడా ఈజీగా చేసే ప్రాసెస్ అండి. చాలా పద్ధతులలో నెయ్యి తయారు చేస్తూ ఉంటారు. కాకపోతే మనకు టైం సేవ్ అవ్వాలి కాబట్టి ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ని మాత్రమే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అలా తయారు చేసిందేనండి ఈ నెయ్యి కూడా. సరే, అయితే మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ నెయ్యి తయారు చేయడానికి నేను 15 to 20 days పెరుగు మీద మీగడ తీసి ఫ్రీజర్లో స్టోర్ చేశానండి. ఆ మీగడే ఇదంతా. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కూల్ వాటర్, చాలా కూల్ వాటర్తో మిక్సీ పట్టుకోవాలండి. కూల్ వాటర్తోనే ఎందుకు అంటే మీగడ అనేది హార్డ్గా తయారై వెన్న త్వరగా ఫామ్ అయిపోతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి కూల్ వాటర్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఈ నెయ్యి చేసే ప్రాసెస్ మొత్తంలో మనం కూల్ వాటర్ని ఎక్కువగా యూస్ చేస్తామండి. అలా మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నట్టు ఇలా వెన్న ఫామ్ అవుతూ ఉంది. చూసారా? కొంచెం ఇంకా దగ్గరికి ఫామ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. చాలామంది పాల మీద మీగడతో కూడా నెయ్యి తయారు చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కాకపోతే పాల మీద మీగడతో చేసిన నెయ్యి వల్ల అంత టేస్ట్ ఉండదండి. ఇది పెరుగు మీద మీగడతో మాత్రమే నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఫామ్ అయిపోతుంది. ఇలా మజ్జిగ నుంచి వెన్న మొత్తం సపరేట్ అయిపోతుందండి. ఇలా తీసుకున్న వెన్నని మనం థర్డ్ టైం కూడా మళ్ళీ కూల్ వాటర్తో సపరేట్ చేస్తే ఇది ఇలా వచ్చేస్తుందండి. చూసారా ఎంత మందంగా, దూదిలాగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఫస్ట్ మనం క్లీన్ చేసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ మీకే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఒక వెడల్పాటి మందం గిన్నెలో పొయ్యి మీద పెట్టేసుకోవాలి. వెడల్పాటి గిన్నె మందంగా ఉండాలి అని ఎందుకు అంటున్నానంటే తొందరగా అడుగంటదండి. మనకి గిన్నె కూడా తోముకోవడానికి చాలా ఈజీ అవుతుంది. అలా సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ నెయ్యి చేసే ప్రాసెస్లో సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా ఉంటుంది. మనకి నెయ్యి తయారైపోయిందని ఎలా తెలుస్తుందంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఒక టెక్స్చర్ ఫామ్ అవుతుందండి. ఇలా కరగబెడుతూ ఉండగా వెన్న మొత్తం కరిగిపోయి ఒక ట్రాన్స్పరెంట్ కలర్లోకి ఫామ్ అయిపోతుంది. అప్పుడు మనకి నెయ్యి తయారైందని ఈజీగా అర్థమైపోతుంది. ఆ నెయ్యి తయారయ్యే క్రమంలో వచ్చే స్మెల్ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుందండి. ఇలా పొంగొస్తుంది కదా, సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే ఇదిగోండి ఇలా ఫామ్ అయిపోతుంది. ఇలా కరిగిన వెన్న మొత్తం ఈ నెయ్యిలాగా ఫామ్ అయిపోతుంది. 15 to 20 days పెరుగు మీద మీగడతో కలెక్ట్ చేసిన నెయ్యి మాత్రమే ఇదండి. చాలా బాగుంది. ఇలా తయారైన తర్వాత ఒక బౌల్లోకి ఇలా స్ట్రైనర్తో వడపోసుకుంటే సరిపోతుందండి. మనకు రాని వంటకాన్ని కానీ పనిని కానీ నేర్చుకొని సొంతంగా తయారు చేయడంలో ఉన్న సాటిస్ఫాక్షనే వేరే అండి. అలా తయారు చేసిందే ఈ నెయ్యి కూడా. నేను కూడా ఫస్ట్లో చాలా భయపడేదాన్ని, కానీ చేసిన తర్వాత తెలుస్తుంది చాలా ఈజీ, తొందరగా అయిపోతుందని. బయట కొనే నెయ్యి అంత కల్తీ లేకుండా ఉండదండి. ఖచ్చితంగా కలుపుతారు. కాబట్టి మనం ఏదైనా హోమ్మేడ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.